హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'నువ్వు నా సొంతం' ఎపిసోడ్ 25. ఒక 5 నిమిషాలకి యశ్వంత్ భార్య వైపు చూడకుండానే నన్ను చూస్తూ నాకు సైట్ కొట్టింది చాలు కానీ, ఇంక కూర్చో. ఇంకా అలాగే నిలబడితే కాళ్ళు నొప్పులొస్తాయి అన్నాడు యశ్వంత్. ఆ మాటకి అప్పుడు తేరుకొని వచ్చి కూర్చుంది మిథున. భార్య ప్రవర్తనకి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు యశ్వంత్. అసలిక్కడ నేనేం చేయాలి? ఏం పని లేదు. బాబోయ్! వీడేమో పెద్ద పని రాక్షసుడిలా ఉన్నాడు. అసలు కనీసం తల తిప్పడం కూడా లేదు. నాకు పనేమీ లేనప్పుడు నన్ను పంపించవచ్చు కదా! పంపించడు వేస్ట్ ఫెలో అనుకుంటూ భర్త వైపు చూస్తూ, తిరిగి టైం వైపు చూస్తూ ఉంది. సాయంత్రం అయినా కూడా మనిషిలో ఎలాంటి చలనం లేదు. ఇంకా సిస్టమ్ వైపు చూస్తూ తన పని తను చేసుకుంటూ ఉంటే, వీడికి అసలు టైం అవుతుంది అన్న విషయం తెలుస్తుందా? అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చారు ప్రకాష్ గారు. డాడ్ మీరేంటిలా? అడిగాడు యశ్వంత్ అనుమానంగా. అది ఏం లేదు యశ్వంత్. నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నీ వర్క్ ఇంకా ఎంతుందో తెలుసుకుందామని వచ్చాను. నాది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది డాడ్. అలా అయితే మిథునాని నేను తీసుకొని వెళ్ళిపోతాను అన్నారు ప్రకాష్ గారు. దాని అవసరం ఏం లేదు డాడ్. ఎలానో అరగంటలో నా పని అయిపోతుంది కదా! నేను తీసుకొని వస్తాను. మీరు వెళ్ళండి అన్నాడు యశ్వంత్ నిర్మొహమాటంగా. ఆ మాటకి మిథున పైకి లేచి భర్త వైపు చూస్తూ, అరే నేను నాన్నతో వెళ్ళిపోతాను. ఎలానో ఉదయం నుండి ఆఫీస్‌లోనే కదా ఉన్నాను. నాకు పిచ్చి లేస్తుంది. నాన్న నేను మీతో పాటు వచ్చేస్తాను అంటూ యశ్వంత్ మాట వినకుండా, కనీసం తన వైపు చూడకుండా అక్కడి నుంచి బయటికొచ్చేసింది మిథున. బయటికి వెళ్తున్న భార్య వైపే సీరియస్‌గా చూస్తూ ఉన్నాడు యశ్వంత్. యశ్వంత్ తను చిన్న పిల్లరా వదిలేసేయ్. అయినా ఎంతసేపని తను మాత్రం ఖాళీగా అలా కూర్చుంటుంది? నువ్వే చెప్పు. నేను తనని తీసుకొని వెళ్తాను. నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసుకొని రా అంటూ కొడుకుకి చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చేశారు ప్రకాష్ గారు కూడా. ఇక్కడ మిథున యశ్వంత్‌కి కనిపించకూడదు అని అదే ఫ్లోర్‌లో కొంచెం ముందుకి వచ్చి నిలబడి ఉంది ప్రకాష్ గారి కోసం ఎదురు చూస్తూ. అప్పుడే ఉదయం మిథునాని కలిసిన అబ్బాయి తనని అక్కడ చూశాడు. ఈ అమ్మాయిని ఉదయం నుంచి వెతుకుతున్నాను. మళ్ళీ ఇప్పుడు కనిపించింది. ముందు వెళ్ళి తనతో ఎలా అయినా పరిచయం చేసుకోవాలి అనుకుంటూ అక్కడి నుంచి మిథున దగ్గరికి రాబోయేంతలో అక్కడికి వచ్చిన ప్రకాష్ గారు మిథున వైపు చూస్తూ, వెళ్దామా బంగారం? అడిగారు కోడలి తల నిమురుతూ. వెళ్దాం నాన్న అంటూ ప్రకాష్ గారి చెయ్యి పట్టుకొని నడిచింది మిథున లిఫ్ట్ వైపు. ఏంటి? ఈ అమ్మాయి ప్రకాష్ సార్ వాళ్ళ కూతురా? అంటే యశ్వంత్ సార్‌కి చెల్లి. కానీ ఎంత సాధారణమైన అమ్మాయిలా ఉంది. చాలా సింప్లిసిటీగా ఉంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఇక్కడ కార్‌లో కూర్చొని ప్రకాష్ గారితో మాటలు మొదలుపెట్టింది. ఆయన కూడా కోడలి మాటలు వింటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇల్లు రాగానే ఫాస్ట్‌గా లోపలికొచ్చేసింది మిథున. హాల్‌లో లక్ష్మి గారు ఒక్కరే కూర్చొని ఉండటం చూసి, అమ్మా అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళింది మిథున. వచ్చేసావా బంగారం? అంటూ కోడలి తల నిమురుతూ అడిగారు. వచ్చేసాను అంటూ ఆవిడ పక్కన కూర్చొని చెప్పింది మిథున. సరే బంగారం, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు స్నాక్స్ పెడతాను అంటూ చెప్పడంతో మిథున ఆవిడ వైపు చూస్తూ, అమ్మా అది నేను కొంచెం సేపు పడుకోవచ్చా? అదేంటంటే ఒకే పొజిషన్‌లో అలా కూర్చొని బాగా నడుము నొప్పి వచ్చేస్తుంది. అలాగే కొంచెం హెడేక్‌గా కూడా ఉంది. సో, కొంచెం సేపు పడుకుంటాను ప్లీజ్ అడిగింది మిథున క్యూట్‌గా. దీనికి కూడా నన్ను ఇంతలా అడగాలా? వెళ్ళు, వెళ్ళి కొంచెం సేపు పడుకో అంటూ చెప్పడంతో ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టేసి
అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిథున. వెళ్తున్న కోడలి వైపే చూస్తూ ఉన్నారు లక్ష్మి గారు. ఇక మిథున తన గదిలోకి రాగానే తన నైట్ డ్రెస్ కోసం చూసింది, కానీ అన్ని నైట్ డ్రెస్లు పని ఆమె వాషింగ్‌కి వెయ్యడంతో తన దగ్గర వేరే మార్గం లేక ఇంకొక చీర తీసుకొని స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకొని అలాగే నిద్రలోకి జారుకుంది. ఇక్కడ అరగంట తర్వాత తన పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాడు యశ్వంత్. "వచ్చావా పెద్దోడా? వెళ్ళి స్నానం చేసిరా, తినడానికి స్నాక్స్ పెడతాను" అంటూ లక్ష్మి గారు చెప్పడంతో ఇక అక్కడి నుంచి తన రూమ్‌లోకి వచ్చాడు. అక్కడ హాయిగా నిద్రపోతున్న మిథునాని చూస్తూ ఉంటే ఎంతసేపయినా అలా చూడాలి అనిపించి తన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఏముంది దీనిలో? నేనెందుకు దీనికి ఇంతలా అట్రాక్ట్ అయిపోతున్నాను? అసలు ఎవరైనా నన్ను ముట్టుకోవడానికే భయపడతారు. అలాంటిది ఇది ఏకంగా నన్ను కొట్టింది. అయినా కూడా దీన్నేమనట్లేదు. పోనీ ఒక్కసారి కొట్టిందా అంటే కాదు. 4, 5 సార్లు కొట్టింది ఇప్పటికి. అయినా ఒక్కసారి కూడా దీనికి సివియర్ పనిష్మెంట్ ఇవ్వలేదు. కొంపతీసి ఆ రిషిగాడు చెప్పినట్టు నేను దీని లవ్‌లో పడిపోతున్నానా ఏంటి? నో, నో, అలా జరగడానికి అస్సలు వీల్లేదు. నేను లవ్‌లో పడుతున్నానా? నో, నెవర్ అనుకుంటూ మిథున నుంచి చూపు తిప్పుకునేంతలో గాలికి తను కట్టుకున్న చీర పైట చెంగు పక్కకి జరిగి తన ఎదభాగం, నడుము అన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా ఎక్కడో లోపల నిద్రపోతున్న ఫీలింగ్స్ కట్టలు తెంచుకుంటూ బయటికొచ్చేశాయి. తనని చూస్తూనే తనకే తెలియకుండా తన వైపు అడుగులు వేస్తూ తన పక్కకి చేరిపోయాడు. తన పక్కనే పడుకొని తన నడుము చుట్టూ చేతులు వేస్తూ ఉన్నాడు యశ్వంత్. అంత నిద్రలో కూడా తన నడుము మీద యశ్వంత్ చెయ్యి పడేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి పక్కకి చూసింది. తనకి అతి సమీపంలో యశ్వంత్ కనిపిస్తూ ఉంటే గట్టిగా అరవాలి అనుకుంది, కానీ అది ముందే ఊహించిన యశ్వంత్ ఆమె అరవకుండా ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. ఊహించని ఈ చర్యకి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయింది మిథున. మిథున షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసేసరికి తనని చూసి చిన్నగా కన్నుకొట్టాడు యశ్వంత్. మిథున ఒక్కసారిగా తన బలం మొత్తం ఉపయోగించి యశ్వంత్‌ని దూరం తోసింది. "అసలు నువ్వేమనుకుంటున్నావు? నేను పడుకున్నప్పుడు నా పక్కకి వచ్చి పడుకుంటావా?" అడిగింది మిథున సీరియస్‌గా. "యెస్, అఫ్‌కోర్స్. నువ్వు నా పెళ్ళానివి. నీ పక్కన కాకపోతే ఇంకెవరి పక్కన పడుకోవాలి? అండ్ బై ద వే నువ్వు పడుకుంది నా మంచం మీద. నా బెడ్ నువ్వు ఆక్రమించి మళ్ళీ నన్నంటున్నావా? నువ్వు లేవు కదా! ఆ సోఫాలో పడుకొని పడుకొని మెడ నొప్పొస్తుంది అని పడుకున్నాను. తప్పైపోయింది. హ్యాపీయా?" అడిగింది మిథున. "అది పక్కన పెట్టు. ఇలా చీర కట్టుకొని ఎవరిని టెంప్ట్ చేద్దామనుకుంటున్నావు?" అడిగాడు యశ్వంత్ భార్య ముంగురులు సవరిస్తూ. "నా నైట్ డ్రెస్‌లో అన్నీ పని ఆమె వాషింగ్ కోసం తీసుకెళ్ళిందనుకుంటా. అందుకే నా దగ్గర వేరే ఆప్షన్ లేక ఈ డ్రెస్ వేసుకున్నాను" అంది మిథున ఎటో చూస్తూ. "అలాంటప్పుడు ఒంటి మీద స్పృహతో పడుకోవాలి. అస్సలే నీ మొగుడు మంచి రొమాంటిక్ హీరో. సో, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి" అన్నాడు యశ్వంత్. "నువ్వు రొమాంటిక్ హీరో కాదు. శాడిస్ట్ సైకోవి. నిన్ను నువ్వు రొమాంటిక్ హీరో అని పిలుచుకోకు. అలా నిన్ను పక్క వాళ్ళు పిలవాలి" అంది మిథున. "ఉదయం పిలిచిందిగా ఒక అమ్మాయి, సరిపోదా?" అన్నాడు యశ్వంత్ నవ్వు ఆపుకుంటూ. ఆ మాటకి మిథున తన వైపు సీరియస్‌గా చూస్తూ, "ఇప్పుడు ఆ ముష్టి మొహం దాని గురించి ఎందుకు తీసుకొచ్చావు? ఇంకొకసారి దాని గురించి తీసుకొస్తే నిన్ను కైమా కింద కొట్టేస్తాను. మంచిగా ఉండదు. ఇంకొకసారి దాంతో మాట్లాడితే నిన్ను చంపేసి జైలుకి పోతా." "అంటే ఏంటి? నా మీద లవ్ మొదలైందా?" అడిగాడు యశ్వంత్ హస్కీగా. "నీ మీద లవ్వా? నాకా? హలో మిస్టర్, ఎక్కువ కలలు కనకు. నేనేమి కలలు కనడం లేదు. నువ్వే నన్ను డామినేట్ చేయాలి అని ట్రై చేస్తున్నావు. అలాగే నా మీద ఏదో నీకు రైట్స్ ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు అని చెప్తున్నావు. అంటే నన్ను నీ మొగుడిగా యాక్సెప్ట్ చేస్తేనే కదా ఇలాంటి కండిషన్స్ అన్నీ పెడతావు"
అందుకే యాక్సెప్ట్ చేసావేమో అనుకుంటున్నా అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అవును కదా! నేనెందుకు వీడికి కండిషన్స్ పెడుతున్నాను? ఒసేయ్ మిథున! అసలు ఏం చేస్తున్నావే? ఏం మాట్లాడుతున్నావో నీకైనా ఐడియా ఉందా? అని తనని తానే తిట్టుకుంటూ ఉంది మిథున. భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ ఉన్నాడు యశ్వంత్. కంటిన్యూస్. వీళ్ళ రొమాంటిక్ మూమెంట్స్ కావాలా? ఇంకొన్ని ఎపిసోడ్స్‌లో స్టార్ట్ అయిపోతాయి. మన బాబులోని రొమాంటిక్ యాంగిల్ మామూలుగా ఉండదు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.